పుట్టిన నాటి నుండి నేటి వరకు మన బ్రతుకులో ఎన్ని శోధనలు రాలేదురా తల్లి, ఎన్ని అపాయాలు రాలేదు, ఎన్ని సమస్యలు సుడిగుండంలో మనం చిక్కుకోలేదు. ఒక మాట అంట, ఏ సమస్యలు సుడిగుండంలోనైనా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? నీ దేవుడు నిన్ను అనాథం చేశాడా? లోకం ఏమంటదంటే నీ సావు నువ్వు సావు అంటది. నా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ కొరకు నేను చేస్తా, నా ప్రాణాన్ని పెట్టి నీకు జీవాన్ని మోస్తా, నీ స్థానంలో నిలవబడి నీ శాపాన్ని నేను మోస్తానని. ఆ స్థానంలో ప్రభు మన కొరకు నిలవబడును గాక. అవును, గతంలో ఎన్నో శోధనలు అపాయాలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి విడిపించినందుకు, తప్పించినందుకు, కాపాడినందుకు స్తోత్రం. వాటన్నిటిలో నుంచి ఎలా తప్పించావో ఈ సమస్యలో నుండి కూడా నువ్వు నిశ్చయంగా తప్పిస్తావయ్యా, తప్పించినందుకు నీకు స్తోత్రమని అలా ప్రభుని స్తుతిస్తా ఉంటే, ఈ స్తుతే నీ స్థితిని మారుస్తుంది. ఈ స్తుతే నీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది.